హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. సమ్మర్ వచ్చిందంటే చెమటలతో పాటు మనకి మామిడికాయలు కూడా గుర్తొస్తాయి కదండి. అలాగే ఆ మామిడికాయలతో మనం నోరూరించే మాగాయ అయితే సింపుల్గా పట్టేసుకున్నాం. ఇప్పుడు ఆ మాగాయకి ఒక 10 మామిడికాయలు అయితే శుభ్రంగా కడిగేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని పైన తొక్క తీసేసి ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని అయితే మనం ఎండలో అయితే ఆరపెట్టేసుకోవాలన్నమాట. అప్పుడే ఈ మాగాయ అనేది ఎక్కువ ఒక 1 వీక్ 15 డేస్, ఒక 10 or 15 డేస్ అయితే నిల్వ ఉంటుంది. ఇట్లా అయితే ఎండలో పెట్టేసుకోవాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఎండనిస్తే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం ఎక్కువ రోజులు నిల్వ కావాలంటే ఒక 2 డేస్ అయితే ఎండనివ్వాలి. ఈ ఎండలకి మార్నింగ్ పెట్టినవి ముక్కలు ఇలా బాగా ఆరిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని కారం వేసి ఉప్పు ఇవన్నీ వేసేసి మాగాయలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులోకి మనకు కొంచెం ఆవపిండి మెంతిపిండి కావాలి కదా, అవి 2 వేపుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి. వేయించేసుకొని చల్లారిపోయాక మిక్సీ పెట్టేసుకొని పౌడర్ అయితే రెడీ చేసేసుకోవాలి. ఇలా ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకొని ఇవి కూడా ఇట్లా గబ్బాల్లాగా ఒలిచేసుకొని మనం ఒకసారి మిక్సీ పట్టేసి ఆపేసుకోవాలి, లేదా మనం రోట్లో వేసి దంచుకున్నా సరిపోతుంది. సో ఇవి కూడా ఒలిచేసి దంచేసుకుందాం. ఇలా దంచుకున్న ఆవాలు మెంతులు కలిపి పౌడర్లో చేసుకున్నాం కదా, అది ముక్కల్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ రోట్లోనే వెల్లుల్లిపాయలు కూడా దంచేసుకుందాం. ఇలా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా ఈ ముక్కల్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం అయితే యాడ్ చేయాలి, అవి యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు అయితే కంపల్సరీ యాడ్ చేయాలండి పచ్చళ్ళల్లో, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు, నేనైతే కొంచెమే తీసుకున్నాను కాబట్టి కొలత ప్రకారం ఏమి వేయట్లేదు, జస్ట్ అట్లా సరిపోయినంత వేసేసి, అంటే ఖచ్చితంగా ఒక 5 స్పూన్లు వేసాను. కారం కూడా అంతే అనమాట, నేను కొలత ఏమి వేయట్లా. ఒక చిన్న టీ గ్లాస్ అయితే ఉంటుంది, అదైతే వేసేసాను. ఇప్పుడు ఇందులోకి వేరుశనగ ఆయిల్ ఉంటుంది కదా, ఆ వేరుశనగ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. పచ్చళ్ళలో కంపల్సరీ వేరుశనగ నూనె యాడ్ చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇట్లా వేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి, మొత్తం అంతా కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా అయితే మొత్తం అంతా కలిసేంత వరకు కలిపేసేసుకోవాలి. మనం ఇది ఇలా చిన్న డబ్బాలో తీసుకొని స్టోర్ చేసేసుకొని ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నా బాగుంటుంది. లేదంటే ఇలా ఉంచేసుకొని ఈరోజు నైట్ ఉంచేసి రేపు మార్నింగ్ నుంచి తినేయచ్చు అనమాట. ఇట్లా మనం కనుక చేసుకుంటే ఒక 10-15 డేస్ అయితే నిల్వ ఉంటుంది పచ్చడి, చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.